కుంకుమ పసుపు అంటే ఓకే, ఎట్లా తయారవుతుందో మనం చూసినాం. పసుపు కొమ్ముల నుంచి పసుపు వెళ్తుంది. సరే, కుంకుమ ఎట్లా తయారు చేస్తారనేది చాలా చాలా తక్కువ మందికి తెలుసు కదా. ఆ యూనిటే నేను ఈరోజు వచ్చింది అక్కడికే. ఇక్కడ ఉంది అంతా కూడా అదే కంప్లీట్లీ. ఇగో ఇదే కుంకుమకు సంబంధించిన మెటీరియల్, ఇదే రా మెటీరియల్ అన్నమాట. ఒక్కసారి చూడండి, ఇది రా మెటీరియల్. ఇది ఒక చిన్నపాటి యూనిట్ అన్నమాట. ఒక లేడీ ఎంటర్ప్రెన్యూర్ రన్ చేస్తుంది. ఒక్కసారి లోపలికి వెళ్దాం. ఇగో వీళ్ళందరూ, ఓ మీరు ఇన్నే ఉన్నారా మేడం? హలో, నమస్తే అండి. నమస్తే. చూడంగానే భలే ఖుషి అనిపించింది. అరే మస్తు ఉంది కదా యూనిట్, చిన్నగా మంచిగా ఉంది. ఏంటి ఇట్లా అంటే ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? మీ వాళ్ళు ఎవరన్నా? మా వాళ్ళంటే మా పెద్దలు, మా నానమ్మ అది అనమాట. మా నానమ్మ వాళ్ళ డాడీ వాళ్ళది. ఇది కొన్ని సంవత్సరాల చాలా ఏళ్ల నుంచి చేస్తాం మేము ఇది, ఇప్పుడే కాదు. అది అట్లనే కంటిన్యూ అవుతుంది. మా నాన్నమ్మ తర్వాత మా మమ్మీ తర్వాత ఇప్పుడు నేను చేస్తున్నా. ఇంకొకటి కూడా ఉంది, మా అత్తమ్మ కూడా చేస్తుంది. రెండు ఉన్నాయి మా ఫ్యాక్టరీలు ఇవి. ఇది ఒక్కటేమో మేము ఒక్కరము, మా బావ వాళ్ళు ఇంకొకటి ఉంది ఇలాంటి యూనిట్. ఇది ఏం మెటీరియల్? రా మెటీరియల్ ఏంది అంటే కుంకుమ పసుపు ఇట్లా ఉండలు వస్తాయి కదా, దానికి ఇట్లా చిన్న చిన్న ఉంటాయి అన్నమాట. అవన్నీ కట్ చేసి ఇవి కటింగ్ లో ఇవి వేస్ట్ చేయకుండా ఇట్లా తెచ్చి పసుపు తోటి కుంకుమ రెడీ చేసాము. అయితే ఇది దీనికి ఏంటంటే మనకి ఇట్లా ప్యాచ్ రాదు. కుంకుమ పెట్టుకుంటే మరకలు వస్తున్నాయి కదా ఇప్పుడు, పుండ్లు బాగా కల్తీ అవుతుంది, అది రాదు. ఇది పెడితే రాదు, మంచిగా ఉంటుంది. మంచి క్వాలిటీ 1 నంబర్. ఏం బ్రాండ్ మీది? మాది బ్రాండ్ ఏం లేదు, కామాక్షి కుంకుమ మాదే, మా అత్తమ్మ వాళ్ళది. ఇది మాదేమో హోల్సేల్ వేస్తాను నేను అంతా. బేగం బజార్. రోజు ప్రొడక్షన్ ఎంత ఉంటది? రోజు 5 క్వింటల్స్ కంపల్సరీ వెళ్తుంది. 5 క్వింటాల్లా? 5 క్వింటల్స్ వెళ్తుంది. ఎండాలి ఇది, ఎండల పచ్చం నానబెడతాం. ఒక 12 hours నానబెడతాం దీన్ని, తర్వాత తీసి ఎండ పెడతాం. అయితే సమ్మర్లో అయితే 1.5 day పడుతుంది, ఈ వింటర్లో అయితే 3 days పడుతుంది ఎండడానికి. పచ్చిగా ఉంది కదా ఇది, ఇది పొడి డ్రై ఉంది. ఇది అది మొత్తం ఇంకా డ్రై కావాలి, ఇది అది ఇంకా డ్రై కావాలి మొత్తం. అది డ్రై అయితే మిషన్ నుంచి సన్నగా పౌడర్ లాగా వస్తుంది. పౌడర్ ఉంది ఇప్పుడు పట్టిన. ఇప్పుడు ఏంది పెద్ద జాగానే అవసరం మీకు? మరి అక్కడ కూడా ఉంది, ఇంకొకటి దగ్గర కూడా వస్తాం మేము, మా ఇంటి దగ్గర కూడా వస్తాం. మీ దగ్గర ఎంత మంది పని చేస్తారు? 5 మంది 6 మంది చేస్తారు. మంచిగా ఉంది కదా. లోపల పోదాం ఒకసారి, మీ యూనిట్ చూద్దాం ఎట్లుంది ఏంది అనేది. ఇది చిన్నగా అన్నమాట. సంచులు అన్నీ అక్కడ పెడతాము. అంటే 25 kgs ఇట్లా ఉంటాయి. వాళ్ళు 50 kgs కావాలన్నారు, 2 bags ఒక్క దగ్గర ప్యాక్ చేసి పంపిస్తాం అనమాట. అట్లా బిగ్ ఆర్డర్స్ బైకాల్ అంతా అవే వేస్తాం. 5 క్వింటల్స్ 10 పోతాయి మా దగ్గర. అట్లా తీసుకుంటారు. బేగం బజార్ లో మొత్తం బేగం బజార్ అంతా మనదే. 1 నంబర్ అంతేనా? అంతా 1 నంబర్ కుంకుమ అంటే మాదే. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మేము ఎందుకంటే మా తాతల నుంచి చేస్తున్నాం కదా, అట్లా అని మమ్మల్ని ఇది చేస్తారనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవరు అంతే, ఇక్కడ అంతా మనదే. ఇక ఇట్లా వస్తుంది అనమాట కుంకుమ. డ్రై అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక రకరకాల కలర్స్ ఉంటాయి కదా కుంకుమలలో కూడా. ఉంటాయి. ఇందో మెరూన్ అవుతుంది. ఇప్పుడు నేను పెట్టుకున్నా చూడు మెరూన్, అది కూడా ఉంటుంది. కానీ నేను రెడీ చేయను, నేను ఇది ఒక్కటే చేస్తా. అక్కడ మా ఇంకో యూనిట్లో ఇది మెరూన్ రెడీ చేస్తారు. అంటే దాంట్లో అది కలుపుతారు, వేరేది పౌడర్ కలుపుతారు. నేను నానబెట్టేటప్పుడే అది 3 days నానుతుంది. 3 days నానాలి. అది 3 days నాని అప్పుడు మళ్ళీ 3 days ఎండాలి. నార్మల్ కాదు, కానీ ప్యాకెట్ చూస్తే చాలా తక్కువ ధరలనే వస్తుంది కదా. వస్తాయి, తక్కువనే వస్తాయి. కానీ ఇక మరి ఇది మస్తు పని ఉంటుంది కదా మనకు, చాలా పని ఉంటుంది. ఓకే, ఆ మిషన్ ఒక్కసారి చూద్దామా? చూడండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మనం ఇక్కడ మేము రెడీ చేయించుకున్నాము. మా ఇంజనీర్ ఉంటాడు, ఆయన తోటి చేయించుకున్నాం అనమాట. మనకి ఇక్కడ వాళ్ళు చేసేటోళ్ళు ఉంటారు కదా అట్లా, అయితే అందులో పోసాం. అక్కడ ఒకసారి చూద్దాము. ఇది మెషిన్ అన్నమాట.
కుంకుమ తయారీకి సంబంధించిన మెషిన్ ఇది. ఇక్కడ చూడొచ్చు బండలని మొత్తం కుంకుమమయం, మన అడుగులు కూడా ఏర్పడుతున్నాయి. ఇగోండి. ఓకే, ఇంట్లో పసుపు పోస్తారు, అయితే ఇట్లా నుంచి అక్కడ వస్తుంది అనమాట. అక్కడ వస్తుంది పైనకి కొంచెము సన్నది ఉంటుంది అనమాట మెటీరియల్, అది పోతుంది పైకి. అది చాలా మెత్తగా వస్తుంది కుంకుమ. ఇది మళ్ళీ జల్లె పట్టాలి. ఇంట్లో నుంచి వచ్చినాక మళ్ళీ జల్లెడ పట్టాలి. అక్కడ మొత్తం ఫైన్ పౌడర్ రాదు, మళ్ళీ మనం చెన్ని పట్టాలి. అది మళ్ళీ దాన్ని ఏంటి మళ్ళీ పోస్తారా ఇంట్లో? మళ్ళీ పోస్తాం, అది ఇంట్లో మళ్ళీ పోస్తాం. అయితే మా తాతలు అప్పుడేమో మాకు రోకన్ల మిషన్ ఉండే, కారం పొడి దంచే రోకన్లు ఉంటాయా, అవి ఉండే మా దగ్గర అని. అయితే మేము ఇప్పుడు నేను పెట్టినాక ఇప్పుడు ఇది పెట్టిన అనమాట. నేను ఇది తెచ్చిన అనమాట మాతో. ఎన్నేళ్ళు అవుతుంది ఇది పెట్టి 2011లో వచ్చినాం ఇక్కడ. 2011లో స్టార్ట్ చేసినాం ఇక్కడ. మరి అప్పుడు ఎంత కష్టం ఉంటుండే? మరి అప్పుడు చాలా కష్టం ఉంటుంది. శంషాబాద్లో ముందు మాది యాక్చువల్గా శంషాబాద్ నరకుడలో ఉంటుండే. అమ్మపల్లె కూడా తెలుసు కదా, ఆ ఊర్లో ఉంటుండే మేము. ఇట్లా ఎంతమంది ఉంటుంటారు ఈ సిటీలో? ఇట్లా అంటే కుంకుమ తయారీ అంటే ఇప్పుడు మేము, మా అత్తమ్మ వాళ్ళు, మా మామయ్య ఒక ఆయన చేస్తాడు ఇక్కడే. అయితే ఆయన ఏంటంటే ఆయన ఓన్గా బ్రాండ్ ఆయన తయారు చేసి ఆయన్నే కుంకుమలో ప్యాక్ చేసుకొని పంపిస్తాడు. మా అత్తమ్మ వాళ్ళు కూడా అంతే, వాళ్ళు ప్యాక్ చేసి ప్యాకింగ్ కామాక్షి కుంకుమ వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తారు. ఇక మేమేమో ఖాళీ ఇట్లా మెటీరియల్ వేస్తాం, క్వింటల్స్ వేస్తాం అట్లా. ఇప్పుడు బస్తా ఎంత? 20 కేజీల 25 కేజీ సార్. ఎంత ఉంటుంది అది? అంటే ఇప్పుడు మన పసుపు రేటుని బట్టి, పసుపు రేట్ ఎక్కువ ఉంది అనుకో, దాన్ని బట్టి ఈ రేట్ పెరుగుతుంటది. అరే ఒక్కొక్కసారి పసుపు రేటు బంగారం అంత ఉంటది కదా, మరి అప్పుడు ఎట్లా? ఇప్పుడు మనది కూడా కుంకుమ రేట్ ఎక్కువ ఉంటుంది. మొన్న ఇప్పుడు 200 ఉంది పసుపు, ఇప్పుడు 200 ఉంది. ఇది కూడా అట్లానే 160 170 అమ్ముతాం. ఇది అట్లా ఉంటుంది. సో ఇది అన్నమాట, ఇది చిన్నపాటి కుంకుమకు సంబంధించిన తయారీ యూనిట్. ఏడ చూసినా కుంకుమనే ఉంది. ఇది అంటే మోటార్ ఎక్కువ కరెంటు తీసుకుంటుందా? 20 HP. కాదు, కుంకుమలో గంత ప్రాఫిట్ ఉంటుందా ఒక కుటుంబం నడిచి? అంటే ఇక మన ఇది తాతలది కదా, మాకు ఇంకో మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. అయితే ఇది నేను ఏంటంటే మా అమ్మ వాళ్ళది పోగొట్టుకోవద్దు అన్నట్టు కంటిన్యూ చేస్తున్నాం అంతే, చెయ్యాలని చేస్తున్నాం అంతే. లోన్ గీన్ ఏమన్నా తీసుకు? ఇంకేం తీసుకోలేదు, ఏం తీసుకో. అసలు ఇట్లాంటివి ఏమన్నా ట్రైనింగ్ యూనిట్స్ ఉంటాయా ఇట్లా ఇచ్చేటి? ట్రైనింగ్ యూనిట్ అయితే ఇంకా ఏం లేదు మాకైతే. నాకైతే పెద్దల నుంచి వచ్చింది, మమ్మీ వాళ్ళతో దగ్గర చూసి నేర్చుకున్నా అంతే నేను. ఇంకా కానీ ఏం అట్లానే ఏం లేదు. ఇంకెవరికి 4-5 ఉపాధి ఇస్తారు చాలు కదా. 8 మంది ఉంటుండే, ఇంకా తగ్గిపోయారు ఇప్పుడు. 8 మంది చేస్తుండే ఈ టైంలో, కానీ చాలా తగ్గింది. కరోనా నుంచి బిజినెస్ చాలా తగ్గింది. పూజలు భక్తి అయితే బాగా పెరిగింది కదా. అవి పెరిగినాయి కానీ ఇవి తగ్గించేసారు కదా, డబ్బులు చాలా తక్కువైపోయినాయి కదా ఇప్పుడు అట్లా. సో బేగం బజార్ కాకుండా ఎవరైనా డైరెక్ట్ వచ్చి మేము కొనుక్కుంటాము అని అంటే కూడా పంపిస్తాం. వరంగల్ కూడా పోతుంది మాది, వరంగల్ కూడా ఇస్తాం మేము. వస్తారు ఎవరైనా కావాలంటే ఇస్తాం, అట్లా కూడా అట్లా ఏం లేదు. సో ఇంట్లోకి వెళ్ళి పౌడరు ఇప్పుడు దేంట్లో పడుతుంది? ఇక్కడ డబ్బాలు అందులో బట్టలు వస్తుంది. అది అట్లా బట్టలు వచ్చి ఈ టబ్లలో నింపుతారనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు జల్లెడ పట్టాలనా? అది జల్లెడ పడతారు. అప్పుడేమో మేము వస్త్రగానం పడుతుంటే గంపలకు బట్టేసి పడుతుండే మా తాతలు, మా మమ్మీ వాళ్ళు. ఇప్పుడు మేము ఈ జల్లెళ్లతోటి జల్లిస్తున్నాం అనమాట. అట్లా ఇప్పుడు జల్లెళ్ళకి వెళ్ళి జల్లించిన తర్వాత ఇట్లా దొడ్డుకొచ్చింది, అది తీసి మిషన్ లో మళ్ళీ వేస్తాం. మిషన్ లో ఏది కూడా ఇంట్లో వేస్ట్ పోదు, ఏది వచ్చేస్తుంది. కరెక్ట్ సైజ్ ఎంత రావాలనేది ఏమన్నా జల్దీలాగా ఏముండదు, లోపల వీజర్ లాగా ఉంటుంది. ఇది ఉంటుంది వీజర్, మళ్ళీ బీటర్ల లాగా పొడుగా అవి ఉంటాయి, 12 ఉంటాయి అవి. అయితే దీన్ని సెట్ చేసుకుంటాం అనమాట. అది సన్నగా రావాలి, దొడ్డుగా రావాలంటే దీన్ని సెట్ చేసుకోవాలి. మిషన్ ఇదంతా పొగ వస్తుంది కదా, వేడి అంతా బయటికి పోవడానికి, డస్ట్ గిన అట్లా. ఏం కాదు, యాంటీబయాటిక్. కరోనాలో కూడా నడిచింది మరి మా ఫ్యాక్టరీ, ఏది నడవాలి కానీ మన కులాన్స్ ఉంటుంది అనమాట. అట్లా వైట్ కలర్ ఉంది, ఇంకా డార్క్ అవుతుంది, ఇంకా డార్క్ అవుతుంది అది మంచిగా. ఇప్పుడు వస్తుంది కదా మిషన్ లో నుంచి. ఇప్పుడు సాయంత్రం వరకు మళ్ళీ చేంజ్ అవుతుంది, అది మళ్ళీ సాయంత్రం వరకు ఇంకా చేంజ్ అవుతుంది. అట్లా అయితేనే ఉంటుంది కలర్. ఫస్ట్ యాక్చువల్లీ ఇగో
మెషిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కలర్, కొద్దిగా కొన్ని డేస్ గడిచిన తర్వాత ఈ కలర్, మంచి కలర్ వచ్చింది. 3-4 డేస్ కాగానే కలర్ ఇంత మంచి కలర్ అయింది చూడండి. సో దీని స్పెషాలిటీ అదనమాట. ఓకే, కుంకుమకు సంబంధించి ఇంత ఉంటుంది అనమాట. యా ఓకే. సో ఈ ఫ్యాన్ ఏంది అని అంటే ఇది కొంచెం ఈడ వేడి, మెషిన్ వేడి ఉంటుంది కాబట్టి ఆ మెషిన్ వేడి అంతా బయటికి లాగేయడానికి అనమాట. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే కుంకుమ కూడా మస్తు అంటే సన్న ఉంటుంది కదా, అది కూడా కొంత దానివల్ల కూడా బయటకు పోనీకి. యా సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకే థ్యాంక్ యూ, మీకే థ్యాంక్ యూ. యా మొత్తం మీద అది కుంకుమ ఫ్యాక్టరీకి సంబంధించిన యూనిట్ ఇది. నాకైతే భలే అనిపించింది. కుంకుమ ప్యాకెట్ నా చేతిలో ఉంది. సో ఇది విజిట్ చేసిన తర్వాత మాత్రం కుంకుమ ప్రొడక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది ఏంది అనేది నేను చూడగలిగిన. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు తరతరాల నుంచి ఇదే కాబట్టి వాళ్ళకు తెలుసు అండ్ ఇందులోనే ఉండిపోయినరు. బట్ ఈ ఫ్యాక్టరీ